ఇక పెద్దపల్లి జిల్లాలో దంచి కొట్టిన వర్షం అన్నదాతలను నిండా ముంచేసింది. ఉరుములు మెరుపులు ఈదురుగాలుడితో కూడిన వర్షానికి వ్యవసాయ మార్కెట్ యార్డ్ మొత్తం జలమయమైపోయింది. అలాగే మార్కెట్లో రైతులు కుప్పలుగా పోసిన బస్తాల్లో నింపిన ధాన్యం తడిచి ముద్దయిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నీట మునగడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. నెల రోజులుగా మార్కెట్కు ధాన్యం తీసుకొచ్చి వేచి చూస్తున్నా కొనుగోళ్లు సకాలంలో చేపట్టకపోవడం వల్లే ధాన్యాన్ని ఇక్కడే ఉంచాల్సి వచ్చిందని రైతులు చెబుతున్నారు. ఇప్పుడు వర్షానికి ధాన్యం తడిచి ముక్కిపోయిందంటున్నారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి కుర్రీలు పెట్టకుండా వెంటనే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి కొనుగోలు వేగవంతం చేయకపోతే తాము మరింతగా నష్టపోతామని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరవై 28 రోజులు అయ్యాడికి ఇడికి తెచ్చి పోయిన సోమవారం రింపినాం. ఇక మొన్న కాంట అయినాయి. పొద్దుగాల 8కి వస్తే రాత్రి 8కి కాంట పెట్టిరు. మేమే రింపుకున్నాం, మేమే సుశీలు కొనుక్కొచ్చుకున్నాం, మేమే సంచులు కొనుక్కొచ్చుకున్నాం. సార్కు చెప్తే మీరు బాధపడకూడదు, మీ అంపులో ఓడగొడతా, గడ్డ మీద అన్ని ఉంచి అయినా కానీ అంపులో ఓడగొడతా అన్నాడు. వరకు అయితే మాకు లేదు రాలేదు.